మహాలక్ష్మి ఉంటే ఈ రిసార్ట్లో నేను ఉండలేనురా, దాని మొహం చూస్తూ అది చేసిన మోసాలు, అది చేసిన పనే నాకు గుర్తొస్తుంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటూ ఉంటే, వాళ్ళు వెళ్ళే ప్లాన్ నా దగ్గర ఉంది నాన్న, వాళ్ళని పంపించేస్తానని అయితే చెప్తూ వాళ్ళు సరదాగా అంటే మహాలక్ష్మి వాళ్ళు సరదాగా ఆడుకుంటూ ఉంటే, ఆ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఈ రిసార్ట్లో ఉండాలి, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు ఒప్పందం కుదుర్చుకుంటారు. సరే అని అనుకుంటారు. అయితే మహాలక్ష్మి ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ, నాకు ఇప్పుడు ఇది ఖచ్చితంగా గెలిచి తీరాలి, నువ్వా నేనా అన్నట్టుగా నేను ఈరోజు చూడాలి, మా నాన్న నా మొహం చూసి ఎవరమ్మా నువ్వు, ఎవరిని పడితే వాళ్ళ నాన్న అంటున్నావు అన్నాడు, దీనిలో నేను గెలిచి చూపిస్తానని అయితే అనుకుంటూ, ఇందులోనే కాదు లైఫ్లో కూడా నేను గెలిచి చూపిస్తానని మా నాన్నకు తెలియచేయాలని అయితే అనుకుంటూ ఇక నడుం బిగించి మరీ బరిలోకి దిగుతుంది. అటు తండ్రి కూతుర్లు ఇద్దరికే పడుతుందన్నమాట. మహాలక్ష్మి ముందుంటుంది, ఆ తర్వాత ఫస్ట్ ప్రతాప్ వాళ్ళ కొడుకు, తర్వాత ప్రతాప్, తర్వాత వాళ్ళందరూ ఉంటారనమాట. మొత్తానికైతే ఈ గేమ్లో మహాలక్ష్మి విన్ అయి చూపించి, మీరు రిసార్ట్ వదిలి వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు, మేము కోరుకోవడం లేదు, అది మీ ఇష్టము, ఇదే కాదు నా లైఫ్లో కూడా నేను అనుకున్నట్లుగానే జీవిస్తాను, బ్రతుకుతానని అయితే మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి చెప్పడం జరుగుతుంది.